ఇంకా విచిత్రం ఖార్గే గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన నిన్న మొన్న మహారాష్ట్రలో గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు మహానుభావుడు. బీజేపీ పార్టీ మేకలు కొన్నట్టు కొంటున్నది ఎమ్మెల్యేలను అని చెప్పి మహారాష్ట్రలో తిరుగుతున్నాడు బీజేపీని. నేను ఇన్వైట్ చేసిన ఖార్గే గారిని, అయ్యా ఖార్గే గారు ఒకసారి తెలంగాణకు రండి, ఇక్కడ కూడా మేకల మండీలో కాంగ్రెస్ బాగా కొంటున్నది, మా మేకలు కూడా కొన్ని తప్పిపోయి కాంగ్రెస్ శిబిరంలో తిరుగుతున్నాయి, ఆ మేకలను పట్టుకొచ్చుకుందాం, నువ్వు రా స్వామి అన్న. ఇలా నేను అడుగుతున్నా ప్రకాష్ గౌడ్ని, గాంధీని, యాదయ్య గారిని, ఇంకా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో దమ్ముందా మీడియా ముందుకు వచ్చి నాలాగా నిలబడి ఏ పార్టీలో ఉన్నావో చెప్పే దమ్ముందా అని అడుగుతున్నా నేను ఈరోజు. కనీసం నువ్వు కాంగ్రెస్ వాడువా, బీఆర్ఎస్ వాడువా, ఏ పార్టీ వాడువో చెప్పే పరిస్థితి ఉందా? సిగ్గుందా? ఎందుకింత భయం? పదవులను గబ్బిలాలు కదా చూరు పట్టుకొని వెళ్ళాడినట్టు పదవులు పట్టుకొని వాటి కోసం ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీ అని చెప్తావా? ఈరోజు ఏ పార్టీ తెలియదు అయిన దానికి. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, త్రిశంకు స్వర్గంలో ఉన్నాడా? దీన్ని ఏమనాలి మనం? నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తిట్టిండంటారు కాబట్టి నేను తిట్టను. కానీ ఒకటి మాత్రం పక్కా, రేవంత్ రెడ్డి